వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నూతనంగా నియమితులైనటువంటి మా మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజంగి నందన గారు అధ్యక్షులుగా నియమితులైనటువంటి సందర్భంగా వారిని అభినందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే రాష్ట్ర మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ గారు, మిత్రులు నరేందర్ రెడ్డి గారు, సమావేశంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పాత్రికేయ సోదరులు, మా మిత్రులు అభిములకు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా రాజంగి నందనకు ఈరోజు నేనైతే ఈ 10 మంది జరిగిన బాధ్యత అని చెప్పంటాను. ఈ బాధ్యత లభించడం అనేది ఏదైతుందో ఇది ఒక కాంగ్రెస్ కార్యకర్తకు లభించినటువంటి గుర్తింపుగా నేను భావిస్తున్నాను చెప్పాను. వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం 4 దశాబ్దాలన్నా. ఈ 4 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు ఒక సర్పంచ్ కానివ్వండి, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కానివ్వండి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానివ్వండి, అంటే ఏ హోదానే కాకుండా హోదాకు పరిమితం కాకుండా ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకులుగా వారు నిలబడటం, వారు ఏదైతుందో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలోపేతం ఉందని చెప్పడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. ఇవాళ నందన గారి యొక్క అభ్యర్థిత్వం ఇది కేవలం జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్తల అభిప్రాయం కాదన్న. ఇలా జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో ఏదైతుందో స్థానికంగా మేము అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా కానీ ఆ అభిప్రాయాన్ని బలోపేతం చేసి వీళ్ళ ప్రదేశ్ కాంగ్రెసే కానీ అఖిల భారత కాంగ్రెస్ ద్వారా దాని గుర్తింపు లభించబడే విధంగా మరి నందన గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి అవకాశం లభించిందంటే అది మా మిత్రుడు అడ్లూరి లక్ష్మణ్ గారి యొక్క తప్పనిసరి వారు ఏదైతుందో గతంలో వారు చెప్పేట బాధ్యత, వారు దశాబ్ద కాలం ఏదైతుందో జగిత్యాల జిల్లాను కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా నిలపడంలో ఏదైతుందో వారు చూపెట్టి చొరవ అని చెప్పంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం లోపల వారు చూపెట్టేటువంటి ఒక కృషి వీళ్ళ వారి తదుపరి ఏదైతుందో వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ వారు మంత్రిగా మనకు సేవలు అందిస్తున్నారని చెప్పండి. వారు మంత్రిగా మన సేవలు అందింపచేయడంతో వారి సేవలు మరింత విస్తరించబడబోతున్నటువంటి పరిస్థితులలో వారి స్థానంలో మనకు కొత్త జిల్లా అధ్యక్షుడు ఎంచుకునేటువంటి అవకాశం వచ్చింది. అతర్వేసే వారే మనకి ఇంకో 4 సంవత్సరాలు కొనసాగుతున్నాయి చెప్పండి. కానీ వారి బాధ్యతలు పేరిపోయినాయి కాబట్టి ఏదైతుందో వారి స్థానంలో మరి నూతనంగా ఏదైతుందో వాళ్ళ నందన గారు అయితే వారు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకత్వ అభ్యర్థి కాదు. వాళ్ళు నేనేమంటున్నా ఆయనకుంటే సమర్థతానికి అవకాశం కల్పించిందని చెప్పండి. ఆయనకుంటే సమర్థతానికి అవకాశం కల్పించింది. ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ నందన గారికి లభించే అవకాశం ఏదైతుందో కేవలం బలహీన వర్గాలకు లభించినట్టు ప్రాధాన్యతనే కాదు, ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన నుండి ఒక సమర్థత అనేది ఏదైతుందో ఇవాళ ఆయనను ఈ స్థానంలో నిలబెట్టిందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇలా మరింత బలోపేతం కావాలి. మరి ఇక్కడున్న పరిస్థితులు మనకు తెలియదు కాదని చెప్పంటున్నాను. ఒకవైపు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదనేటువంటి ఒక సంబరాలు ఒకవైపు, ఇంకోవైపు ఏదైతుందో జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇంకోవైపు అని చెప్పండి. ఈ రెండింటి మధ్య మరి ఆయన బాధ్యత నిర్వహణ అనేది ప్రధానంగా ఉంటుందని చెప్పండి. ఆయన దశాబ్ద కాలం చెప్పంటు నేను ఇలా జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా అణిచివేతకు గురైనరు, మరి ఏ విధంగా ఏదైతుందో దౌర్జన్యాలకు గురి కావడం జరిగింది. అయినా మొక్కబోని మరి ధైర్యంతో నిలబడేదితున్నదో లక్ష్మణ్ గారి యొక్క సారథ్యం లోపల మరి జగిత్యాల మనం ఆశించిన పెద్ద పొందలేకపోయినా దాని అర్థం ఏదైతుందో ఇలా జగిత్యాల మనం బలహీనంగా ఉన్నామని చెప్పని కాదు. ఎన్నికలో గెలుపుకి ఏదైతుందో భిన్న పరిస్థితులు దానికి తోడవుతాయని చెప్పండి. ఎన్నికల్లో గెలుపు ఓటంలోకి ఏదైతే భిన్న పరిస్థితులు తోడ్పడతాయి. మరి ఉత్తర తెలంగాణలో ఏదైతుందో ఈ మతతత్వ కొంత ఏదైతుందో ఈ వాతావరణంతో చెప్పండి, మతతత్వ వాతావరణంతో నార్త్ తెలంగాణ అటు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ చెప్పంటున్నాను యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏదైతుందో చీలికి వచ్చింది. ఆ చీలికతో అయితే మన ఆశీర్వాదం పొందలేకపోయారు.
దాని అర్థం ఏదైతే మనం ఇక్కడ బలహీనం ఉన్నామని చెప్పని కాదు. నేను చెప్తున్నా రేపు రాబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కు 100% సర్పంచ్ స్థానం నియోజకవర్గం జయించాలని చెప్పారు. ఇక్కడ సర్పంచ్లుగా మీరు మండల పాలక నియోజకవర్గ సభ్యులే కానివ్వండి, జిల్లా పరిషత్ సభ్యులే కానివ్వండి, రేపు జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జెండా ఎగరవేయటంలో మీకు ఆనాడు ఏదిస్తుందో 94, 95లో కూడా ఏదిస్తుందో మొత్తం రాష్ట్రమంతా తెలుగుదేశం కాడితే 94, 95లో మొత్తం రాష్ట్రమంతా తెలుగుదేశం కాడు. జగిత్యాల మాత్రం ఏదైతుందో 100కు 100% కాంగ్రెస్ పార్టీ జెండా 2014లో కూడా చెప్పంటున్నాను 2014లో కూడా చెప్పంటున్నాను మొత్తం మన జిల్లా ఏదైతుందో మొత్తం టీఆర్ఎస్ ప్రభావం, తెలంగాణ ప్రభావం చెప్పంటున్నా. కానీ జగిత్యాల మాత్రం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా ఇవాళ కూడా చెప్పంటున్నాను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచు కోట అని చెప్పంటున్నా. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏదైతుందో మరి కొద్దిమంది అవకాశవాదులు వస్తున్నారు. మరి అవకాశవాదులు జాగ్రత్తలు ఉండవలసిన ఆవశ్యకత ఉందని చెప్పండి. నేను ఇలాగ 10 ఏళ్ళు రాజ్యం చేసిన మీరు మీ 10 ఏళ్ళ రాజ్యం లోపల ఏదైతుందో మీరు ఏం చేసిన ఒక్కసారి ఏదైతుందో మీరు గుర్తు చేసుకోండి. మీరు 10 ఏళ్ళు ఏదైతుందో మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, ఇంద్రమ్మ తల్లి ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర పురోభివృద్ధి పదవులు పోతుంటే ఏదైతుందో ఇప్పుడు చెప్తారు కదా ఇత్తేసి పొత్తుకున్నట్టు. తెలంగాణ శాస్త్రం ఉంది, 3 శాస్త్రం ఇత్తేసి పొత్తుకున్నట్టు సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసి అభివృద్ధి ఏంటే నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నీకు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేతనవుతాదే. నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదులకు ఇస్తాడే. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నాను. నేను ఏ రాజకీయ పార్టీ కానీ కన్న తల్లి ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. తన బిడ్డలను కాపాడుకుంటుంది. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకత్వాన్ని కాపాడుకోవటం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. వాళ్ళు ఏదైతున్నదో ఈ జగిత్యాల నియోజకవర్గం చెప్పంటూ నేను మళ్ళీ రాష్ట్రంలో ఏదైతుందో ప్రథమ స్థానం నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు చెప్తుంటేనే మా లక్ష్మణ కోపం వచ్చిన మంచిది. మా పోటీ పక్కలతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పంటున్నా. ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వం పోటీ అని చెప్పంటున్నా. నేను ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడి ఏదైతుందో అభివృద్ధిలో పులివెందో జీవి ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గం నిలబెట్టుకుని చెప్పంటున్నాను. ఇవాళ కూడా మా మిత్రులు లక్ష్మణ్ గారి యొక్క సారథ్యంలో వారి యొక్క సహకారాలతో ఇలా జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల నియోజకవర్గం చెప్పంటున్నా. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతుందో అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో నిలబెట్టాడు ఒక సామర్థ్యం గల నాయకత్వం వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పండి. ఈ బాధ్యత వీళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల హక్కులను మనం కాపాడుకోవడం పథకం చెప్పండి. నిన్న లాక్ ఏదైతుందో భుజం కలిపి ఏదైతుందో మనం పోరాటం చేసినాం. నేను ఇలా భుజం కలిపి మనం పోరాటం చేసినాం. అణిచివేత గురైన కానీ ఏమాత్రం జంకకుంటే ఏదైతుందో ఏదో నిలిచిన పోరాటం చేసామని చెప్పండి. అటువంటి ఒక కార్యకర్త మనోభావాలు దెబ్బతినకుండా ఆ కార్యకర్త మనోభావాలకు ఏదైతుందో గుర్తింపు లభించే విధంగా చెప్పండి. పదవులు సరే వస్తే అందరికీ రావు అవకాశాలు, వచ్చిన తృప్తి పడదాం మనం చెప్పంటున్నాను నేను. కానీ మాకు అన్నింటిలో ముఖ్యంగా కావాల్సింది ఏదైతుందో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని చెప్పంటున్నా. మేము దేనైనా సహిస్తాం, దేనైనా భరిస్తాం చెప్పంటున్నా. కానీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే మాత్రం ఏదైతుందో సహించేది లేదు అని చెప్పని ఈ సందర్భంలో మనం చెప్పాలి. మా ఆత్మాభిమానం, మా ఆత్మగౌరవాన్ని కాపాడని ఆనని చెప్పండి. నేను నందన్న గారు ఏదైతుందో వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వారి పేరు ప్రతిపాదింపబడ్డనాడే వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపిక కాబోతుండని చెప్పని ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎవరే చెప్పంటూ నేను వీళ్ళ పదవి కాంక్షల దానిలో ఏదైతుందో పార్టీ కమిట్మెంట్ 4 దశాబ్దాలు ఏదైతుందో పార్టీ కమిట్మెంట్తోని మన నిలబడ్డ ఒక నాయకత్వం నందన్ అని చెప్పండి. వీళ్ళ వారిపై ఉన్న ఒక బాధ్యత, ఈ గుర్తుల బాధ్యత కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలు వాళ్ళ హక్కులను కాపాడే ఒక బాధ్యత మీరున్నారు. మీకు తోడు లక్ష్మణ్ ఉండదు. లక్ష్మణ్ గారు ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీకు బాధ్యత చెప్తుంది. షేరింగ్ ఆఫ్ పవర్, షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఓన్లీ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలకు అనుగుణంగా
అది ఏ బాధ్యత కానీ మాకు రావాల్సినటువంటి హక్కుల కల్పన ఇక్కడ ఏదైతో అధికారులు ఒక్కొక్కరు ఏదైతున్నదో నిన్నటి దాకా మా మీద జెండా లాస్ట్ ఇల్లు విసిరిండే మళ్ళీ వాడు కదా రాటి పట్టుకొని తిరుగుతూ అంటున్నాడు. నాకు అర్థం కాదు నేను చెప్పంటున్నాను. నిన్న ఎవడు రాజ్యం చేసిండు, ఇవాళ ఎవరు రాజ్యం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేస్తుందని చెప్పంటున్నాడు. ఇలా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతుందో వాళ్ళ మనోభావాలను గాయపరిచే ప్రయత్నం ఎవడు చేసినా కానీ వాళ్ళ జాగ్రత్త చెప్పిన హెచ్చరిస్తున్న జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ అంటున్నాను, రాష్ట్ర అధికారులు ఏది కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నాయి చెప్పంటున్నాను. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులు వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు నడవాలని చెప్పంటున్నాను. ఇక్కడ మాకేది ప్రతిదానికి అండదండలుగా లక్ష్మణ్ గారు ఉన్నారు. నేను దాకా మేము కలిసి నడిచినామని చెప్పంటున్నాను. ఎన్నో పోరాటాలు చేసినామని చెప్పంటున్నాను. ఇలా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏది ఇస్తుందో దాన్ని అడ్డు నిలిచి ఏది ఇస్తుందో దాన్ని తరలింపు చేసి ఇవాళ ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినామని చెప్పంటే లక్ష్మణ్ గారి యొక్క సాధ్యం చెప్పండి. ఇవాళ మాట్లాడుతూ మన బీర్పూర్ గురించి చెప్పంటున్నాను. ఆనాడు ఉదయం 12 గంటల దగ్గర సాయంత్రం 4 గంటల దాకా పట్టపగల ఎండలో ఏది ఇస్తుందో లక్ష్మణ్ గారి యొక్క సారథ్యం లోపల మనం నిలిచి ఉద్యమంతో నిలిడిపించుకొని ఇటు సారంగపూర్ ఇటు బీర్పూర్ కానీ అటు ధర్మపూర్ కానీ నిలిడిపించుకోండి. ఇది అబద్ధమే. పోనీయాక 10 ఏళ్ళు నిధులు పోయి ఇయ్యాల నీ షట్టర్లు పెడతా, నువ్వు అంత మోగను ఈ 10 ఏళ్ళు ఏం చేసి నువ్వు ఈ షట్టర్లు పెట్టకుండా ఇవాళ చట్టాలు పెడతా బిగిస్తాం. మా లక్ష్మణ్ గారి యొక్క సారథ్యంలో మంత్రిగా ఏదైతుందో వాళ్ళు బరాబరి చట్టాలు పెడతారు అని చెప్పంటారు. నేను 15 రోజుల చట్టాలు బిగిస్తాను చెప్పండి. 15 రోజులే 15 రోజుల చట్టాలు బిగిస్తామని చెప్పంటున్నాను. నేను ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షం నిలబడే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. మీకు శాతయాక 10 ఏళ్ళు నిద్రపోయి ఏదైతున్నదో ఇవాళ ఏదైతుందో అబ్బా కొడుగా ఇదంతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో పెట్టుకోవడం మీరు నెగ్గవరా నాయన ఎట్లయితే అట్లయిపోయి సంకల చేయగలిపి ఏదో అర్థం రా చెప్పకుండా నడిచేది కాదని చెప్పంటున్నాను. నువ్వు సంకల పెట్టి చెక్కలు పిలిచి చెప్తా అంటే ఎవడు సిద్ధంగా లేడు అని చెప్పంటున్నాను, ఎవడు సిద్ధంగా లేడు అని చెప్పంటున్నాను. దయచేసి మన జగిత్యాల నియోజకవర్గ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ తిరుగులేని పార్టీగా చెప్పంటున్నాడు. జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారి యొక్క నాయకత్వం, ఇలా జగిత్యాల జిల్లా సంబంధించి అడ్డు లక్ష్మణ్ గౌడ్ గారి యొక్క నాయకత్వం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం మన బాధ్యత. దానికి మనకు తోడు ఏది ఇస్తుందో మనం నందనని చెప్పండి. ఆయనకున్నటువంటి నాకు అనుబంధం, ఆయన ముక్కుసూటి మనిషి, ఆయన కోపం తాగడు, ఇప్పుడు ఏదైతుందో నేను ఆగు అన్న ఆగడు. ఎవడైనా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బంది కలిగితే ఆయన ఆగు అని ఆగడని చెప్పంటారు. వాడు ఎదురు వాళ్ళు నేటికి ఇచ్చి కొట్టేటటువంటి నాయకత్వం అందరి దగ్గర ఉందని చెప్పంటున్నాను. ఆ మనిషి చూడగానే ఎవడు అసలు ఎవడు నచ్చలి గుర్తుపడతాడు. మనిషి చూడగానే గుర్తుపడతాడు ఎవడు అసలు ఎవడు నచ్చలి, ఎవడు అవకాశవాది. ఇవాళ అధికారం ఉంది కాబట్టి అవకాశవాదులు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సన్నాయి నొప్పులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నందన ముందు నీ ఆటలు సాగాయి అని చెప్పంటున్నా. ఆయన మొత్తం అందరి చిట్టా ఉంది. 4 దశాబ్దాలకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్త ఎవరు అనేటువంటి చిట్ట మొత్తం నందన దగ్గర ఉందని చెప్పంటున్నా. అవకాశాలు ఎవడైనా మంచిదే కాక జాగ్రత్త అని హెచ్చరిస్తూ అని చెప్పంటున్నా. నందన గారి యొక్క నాయకత్వం, లక్ష్మణ్ గారి యొక్క తోడు, వీళ్ళ జగిత్యాల నియోజకవర్గం రాబోయే స్థానిక సంస్థలు కానీ సరే మొన్న ఎన్నిక ఏ విధంగా అయిందా, రేపు రాబోయే శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యం అని చెప్పి పేర్కొంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు తాలకిస్తాడే దయచేసి ఆలోచించని చెప్పంటున్నాను. నేను మా పోటీ పక్కులతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పండి. ఇప్పుడు చెప్తారు కదా ఇత్తేసి పొత్తుకున్నాడు, 20,000 శాస్త్రం ఉందన్న 3 శాస్త్రం ఇత్తేసి పొత్తుకున్నాడు. సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసిన అభివృద్ధి ఏంటే, నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి అంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతే లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.